హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కోడింగ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనము పైథాన్లో ప్రింట్ వాల్యూస్ యూజింగ్ వేరియబుల్స్ని ఎలా చేయాలనేది సూపర్ సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1 వచ్చేసి ప్రింట్ సింగిల్ వేరియబుల్. ఇక్కడ x అనే వేరియబుల్లో మెసేజ్ ఉంటుంది. ప్రింట్ ఆఫ్ x చేస్తే అది స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. దేర్ఫోర్ ద అవుట్పుట్ విల్ బి పైథాన్ ఈజ్ ఆసమ్. పార్ట్ 2 ప్రింట్ మల్టిపుల్ వేరియబుల్స్ విత్ కామా. మల్టిపుల్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే కామా యూజ్ చేయాలి. పైథాన్లో స్పేస్తో ప్రింట్ చేస్తుందన్నమాట. దేర్ఫోర్ ద అవుట్పుట్ విల్ బీ ద సేమ్ యాజ్ ద బిఫోర్. పార్ట్ 3 ప్రింట్ ప్లస్ ఆపరేటర్. ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే వర్డ్స్ మధ్యన స్పేస్ రాదు. సో మాన్యువల్గా స్పేస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేస్తున్నప్పుడు. ఒకవేళ స్పేస్ యాడ్ చేయకపోతే అవుట్పుట్ ఇలా వస్తుంది, స్పేస్ యాడ్ చేస్తే ఇలా వస్తుంది. పార్ట్ 4 నెంబర్స్ ఎడిషన్ విత్ ప్లస్. నెంబర్స్ని ప్లస్తో యాడ్ చేస్తే కనుక మ్యాథ్లో ఉన్న ఎడిషన్ని వర్క్ చేస్తుంది. సో దేర్ఫోర్ ద అవుట్పుట్ విల్ బి 15. పార్ట్ 5 ఎర్రర్ వెన్ మిక్సింగ్ టెక్స్ట్ అండ్ నెంబర్. ఇక్కడ x అనే వేరియబుల్లో నెంబర్ అనే వాల్యూని ఇచ్చాము, y అనే వేరియబుల్లో స్ట్రింగ్ అనే వాల్యూని ఇచ్చాము. ఇక్కడ ప్లస్ అనే ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో కేర్ఫుల్గా వాడాలి మనం. పార్ట్ 6 కామా వర్క్స్ ఫర్ ఆల్ టైప్స్. కామాతో ప్రింట్ చేయడం సేఫ్. ఈవెన్ నెంబర్ ప్లస్ టెక్స్ట్ కూడా ప్రింట్ అవుతుంది ప్రాపర్లీ. అవుట్పుట్లో 5 స్పేస్ జాన్ అని వస్తుంది. సో ఇది టుడేస్ టాపిక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్.